హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో సింపుల్గా 1 మినిట్ టైం ఫ్రేమ్లో స్టాక్ కానీ ఇండెక్సెస్ కానీ ఎలా ట్రేడ్ చేయాలనేది డిస్కస్ చేస్తుంటాను మన ఛానల్లో. సో ఇవాళ నేను చేసిన ట్రేడ్కి సంబంధించిన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అండ్ అట్లాగే ఫ్యూ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ స్టాక్స్లో ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి స్టాక్స్ తీసుకొని దాంట్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ఎలా ఎక్కడ ఉన్నాయని ఐడెంటిఫై చేస్తాను. మెయిన్ ఛానల్ మోటివ్ ఏంటంటే సింపుల్గా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎలా ట్రేడ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేను చేసిన మిస్టేక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇనిషియల్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, సో ఇక్కడ కానీ లెవెల్స్ ఉన్నాయి చూసారా, బ్లూ, గ్రీన్. ఓకే, సో ఇవి సమ్ లెవెల్స్ నేనైతే గీసుకుంది బిఫోర్ ట్రేడ్. ఇవి నేను ఆటోమేటెడ్ లెవెల్స్ గీసుకున్నాయి. ఓకే, బట్ ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలి అనేది నేను ఇవాళ వీడియోలో డిస్క్రిప్షన్లో పెట్టాను. చాలా ఈజీగా గీసుకోవచ్చండి లెవెల్స్. ఓకే, ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది, దాంట్లో నిన్న డే స్టాక్ క్లోజ్ చేస్తే ఇవాళ లెవెల్స్ వచ్చేస్తాయి. మీరు సింపుల్గా అలా గీసేసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ. సో లెవెల్స్ గీసుకోవడం పెద్ద ఇంపార్టెంట్ కాదండి, ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ట్రెండ్ని ఐడెంటిఫై చేసినాక దాన్ని యూజ్ చేసుకొని లెవెల్స్తో ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్ అండ్ సైకాలజీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇవాళ చూసారు కదా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నారు కదా, రెడ్. ఓకే, నేనేం చేశానంటే సెల్ చేశాను బేసికల్లీ. ఓకే, ఇక్కడెక్కడో సెల్ చేసినాక రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది. ఓకే, బట్ నాకు డౌట్ వస్తూనే ఉంది, నిఫ్టీ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ, సో రెడ్ పడింది కదా, ఇక్కడ నేను సమ్వేర్ ఇక్కడ సెల్ చేశాను కదా, ఇక్కడ సెల్ చేశాను బేసికల్లీ. కానీ నాకెందుకు ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందేమో అనిపించింది, అనుకున్నట్టుగానే అయ్యింది. ఇక్కడ నుంచి ఇప్పుడు నిఫ్టీ ఈ క్యాండిల్ నుంచి రివర్స్ అయింది కదా బేసికల్లీ. ఇప్పుడు నిఫ్టీ 1 మినిట్ క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ ఇప్పుడు నిఫ్టీ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి రివర్స్ అయింది బేసికల్లీ, దీనిపైన నుంచి సమ్వేర్. ఇది ఒక ఇన్విజిబుల్ లెవెల్, మనకు కనిపించిన లెవెల్. ఓకే, సో మార్కెట్ కిందికి రావడానికి ఇష్టపడలేదు, పైకి వెళ్ళిపోయింది. ఓకే, నాకు అదే డౌట్ వచ్చింది, బట్ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను, ఇక్కడ సెల్ చేశాను బ్యాంక్ నిఫ్టీ. అంటే మీకు అర్థమవుతుంది కదా, నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకుంటే నిఫ్టీని చూసి కూడా నేను ట్రేడ్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ సమ్వేర్ ఇక్కడ సెల్ చేశాను. ఓకే, ఇక్కడ ఎంటర్ అయ్యాను, మళ్ళీ రివర్స్ అయింది ఇమీడియట్గా. మళ్ళీ ఇక్కడ బై చేశాను సమ్వేర్, ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే మళ్ళీ కిందకి వచ్చింది. వెరీ కన్ఫ్యూజ్ ట్రేడ్. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నిఫ్టీనే అబ్జర్వ్ చేయాలి. ఓకే, నిఫ్టీ ఒక గ్రీన్ పట్టదు, రెడ్ పట్టదు, గ్రీన్ పట్టదు కదా, ఇక్కడ మనకి బై చేయాల్సింది సమ్వేర్, ఇక్కడ కానీ బై చేసి పేషెన్స్గా వెయిట్ చేయాల్సింది. ఎస్, కింది ఇక్కడ వరకు వచ్చింది, అయినా పేషెన్స్గా వెయిట్ చేయాల్సింది. పేషెన్స్గా వెయిట్ చేస్తే అది ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, మన టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ గ్రీన్ పైన మిడ్, ఈ 2 లెవెల్స్ మిడ్ ఇక్కడ, అండ్ నెక్స్ట్ మన బ్లూ టార్గెట్. బ్లూ అనేది మన హిట్ కాలేదు. ఓకే, సో అలా ఈజీగా ట్రేడ్ చేయాలి. బేసికల్లీ నేను చాలా తప్పు చేశాను. బేసికల్లీ ఏంటంటే ఒకసారి మనం రూల్స్ బ్రేక్ చేస్తాం. ఇది రూల్ యాక్చువల్లీ, ఒక రెడ్ గ్రీన్ ఇక్కడ బై చేయాలి. బట్ నేను ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకేలాగా చార్ట్స్ ట్రేడ్ అవుతుంటే ప్రాబ్లం లేదు, డిఫరెంట్గా ట్రేడ్ చేస్తున్నప్పుడే ప్రాబ్లం, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే, ఒకే రకంగా లెవెల్. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇది ఇక్కడ కొంచెం రివర్స్ అయింది కదా, మళ్ళీ కానీ బ్యాంక్ నిఫ్టీ కింద పడ్డది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఓన్లీ బ్యాంక్ నిఫ్టీని చూడాలి. ఓకే, సో నిఫ్టీని చూసి ట్రేడ్ చేయాలి మనం బేసికల్లీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నిఫ్టీని ఫాలో అవ్వాలి, బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవ్వదు. ఓకే, అంటే నిఫ్టీ మెయిన్ కాబట్టి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ బై చేయాల్సింది. నేను సెల్ చేశాను, వెరీ బ్లండర్ అనమాట ఇవాళ. సో లేట్ చేయకుండా ఇంకా టాప్ లూజర్స్ గెయినర్స్ చూద్దాం మనం. ఓకే, సో మార్కెట్కి పెరిగింది కాబట్టి గెయినర్స్ చూద్దాం. ఎన్టీపీసీ చూద్దాం స్టాక్. సో మీరు చూస్తున్నారు ఎన్టీపీసీ స్టాక్, ఇది టాప్ గెయినర్లో ఫస్ట్ స్టాక్. ఓకే, ఒక గ్రీన్ పడ్డది, రెడ్, మళ్ళీ గ్రీన్, ఇక్కడ బై చేయొచ్చండి. ఓకే, ఇక్కడ బై చేస్తే మన ఫస్ట్ టార్గెట్ చూసి గ్రీన్, లేదు ఇంకా పేషెన్స్గా మనం కంటిన్యూ ట్రేడ్ ఫార్వర్డ్ చేస్తే బ్లూ. ఓకే, నెక్స్ట్ ఈ రెడ్ అనేది మన టార్గెట్, బట్ టార్గెట్ హిట్ కాలేదు యాక్చువల్లీ. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం, ఎందుకంటే 2 లెవెల్స్ హిట్ అయినాయి కాబట్టి ప్రతి లెవెల్ ఇచ్చుకుంటూ వెళ్తుందని గ్యారంటీ ఉంటుంది బేసికల్లీ. నెక్స్ట్ అదానీ పోర్ట్స్.
అదని ఇప్పుడు వెరీ డెడ్ ఈజీ ట్రేడ్ అంది. ఒక గ్రీన్ రెడ్ ఓకే, ఇది ఒక క్రూషల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇప్పుడు నా లెవెల్స్లో రెడ్ చాలా ఇంపార్టెంట్, బ్లూ నెక్స్ట్ ఇంపార్టెంట్, గ్రీన్ నెక్స్ట్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు రెడ్, సెకండ్ గ్రీన్. సో ఇక్కడ మోస్ట్లీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. గ్రీన్ ఇప్పుడు గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది, ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ గ్రీన్ పడ్డది చూసారా. సో ఇక్కడ బై చేసి ఉంటే మన ఫస్ట్ టార్గెట్ గ్రీన్ హిట్ అయింది, నెక్స్ట్ రెడ్ హిట్ అయింది, బ్లూ హిట్ అవ్వాలని రూల్ లేదు. అంతే, 2 లెవెల్స్ హిట్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ ఓఎన్జీసీ స్టాక్. గ్రీన్ ఓకే, రెడ్ గ్రీన్ ఇక్కడ గ్రీన్ 2 గ్రీన్ పడంగానే ఇక్కడ బై చేయొచ్చు. బై చేసిన గ్రీన్ మన నెక్స్ట్ గ్రీన్ మన టార్గెట్ హిట్ అయిపోయింది అనమాట. ఓకే, దాని తర్వాత ఇంకా పేషెన్స్ వెయిట్ చేస్తే ఇంకో లెవెల్ లాస్ట్లో హిట్ అయింది ఎక్కడో. ఓకే, 330కి అట్లా. నెక్స్ట్ లూజర్స్ చూద్దాం. డాక్టర్ రెడ్డి. డాక్టర్ రెడ్డి రెడ్ గ్రీన్ రెడ్ అంటే ఇక్కడ అర్థమైపోవాలి ఇన్ని రెడ్స్ పడ్డాయి కాబట్టి కిందికి వెళ్తుందని. బట్ ఇప్పుడు ఈ 2 బాక్సులు ఉన్నాయి కదా, ఇక్కడ బ్రేక్ అయినాక ఇక్కడ మనం సెల్ చేయొచ్చండి. సెల్ చేసినాక మన ఫస్ట్ టార్గెట్ ఒక గ్రీన్ బ్లూ 2 టార్గెట్స్ హిట్ అయినాయి. నెక్స్ట్ రెడ్ అని మన టార్గెట్, బట్ అది హిట్ కాలేదు. కోల్ ఇండియా. కోల్ ఇండియా చూసారా, ఇక్కడ ఇన్ని గ్రీన్స్ పడ్డాయి, ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక ఫస్ట్ టార్గెట్ బ్లూ గ్రీన్, అంతే, అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ బెల్. బెల్ చూసారా, ఈ స్టాక్లో ఒక గ్రీన్ రెడ్ ఓకే, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డాక సెల్లే. ఇక్కడ సమ్వేర్ సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక ఇందాక బ్లూ లెవెల్ చెప్పాను కదా, ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇక్కడ ముందే ఇండికేటర్ ఇచ్చేసింది మనకి, రివర్స్ అవ్వకుండా ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు బైకి. బట్ ఇక్కడ మనం సెల్ చేసాము, కానీ ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్లో రివర్స్ అయ్యే ఛాన్స్, రివర్స్ అయింది బట్ కింది పడ్డది. ఓకే, ఇక్కడ సో ఇక్కడ నుంచి ఇక్కడ పడ్డది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా పివట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు బిట్కాయిన్ ట్రేడ్. రెడ్ ఇక్కడ సెల్ చేసినాక గ్రీన్ మన టార్గెట్, గ్రీన్ దగ్గర బై చేస్తే మళ్ళీ ఇక్కడ వరకు ఇది టార్గెట్. ఓకే, సో నెక్స్ట్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది నెక్స్ట్ బ్లూ ఒక టార్గెట్, బట్ రీచ్ అవుతుందని గ్యారంటీ లేదు, చెప్పలేము. ఓకే, 2 ట్రేడ్స్ ఇవాళ. ఓకే, ఇక్కడ సెల్ బై, మళ్ళీ ఇక్కడ బై, ఇక్కడ సెల్. ఓకే, నెక్స్ట్ డోజోన్ చూద్దాం. ఒక గ్రీన్ ఇక్కడ సమ్వేర్ మనం ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యి ఈ క్యాండిల్ అనేది మన ఫస్ట్ టార్గెట్, దీని పైన వరకు వెళ్ళింది, ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, అంతే, ఇంకా అంతమించి ఇంకేం కనిపించలేదు. గోల్డ్ చూద్దాం ఒకసారి. గోల్డ్ ఒక రెడ్ ఇక్కడ బై చేస్తుంటే మన ఫస్ట్ టార్గెట్ గ్రీన్, ఇక్కడ హిట్ అయింది, ఇక్కడ రివర్స్ కింద పడ్డది కదా. బట్ పేషెన్స్గా మనం ఈ లెవెల్ బ్రేక్ ఎంతవరకు ఆగాలి. బట్ ఈ లెవెల్ కాకుండా ఇక్కడ నిన్న ఇక్కడ ఏదైతే చార్ట్స్లో ఉన్నాయో క్యాండిల్స్, ఇక్కడ ఇది పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయితే కంప్లీట్లీ ఇంకా రివర్స్ చేసుకోవచ్చు, పొజిషన్ మనం సెల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ బై చేస్తాం, సమ్వేర్ ఇక్కడ బైస్ ఇక్కడ అయింది, ఇక్కడ రివర్స్ అయింది,
ఇక్కడ నిన్న ఇది ఏదైతే ఉందో ఇక్కడ వరకు వచ్చింది అంటే క్యాండిల్స్. సో ఈ లెవెల్ బ్రేక్ అంత వరకు హోల్డ్ చేసుకోవాలి ట్రేడ్, మళ్ళీ పేషెంట్గా హోల్డ్ చేసుకుంటే ఎంతవరకు వెళ్ళింది చూసారు కదా పైకి. సో అలా. సో క్రూడ్ కూడా చూసేద్దాం. క్రూడ్ గ్రీన్ గ్రీన్ రెడ్ గ్రీన్, ఒక రకంగా మార్కెట్ వెరీ కన్ఫ్యూజ్ మార్కెట్, కెనాట్ డిసైడ్ బేసికల్లీ. ఓకే, సో బేసికలీ ఇక్కడ బై చేయొచ్చు, బై చేసినాక మళ్ళీ రివర్స్ అయింది. ఓకే, ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ సెల్ చేస్తాం బేసికల్లీ, ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ వచ్చింది, మళ్ళీ కింద పడ్డది. ఓకే, ఒక రకంగా సైడ్ వేస్ మార్కెట్, పెద్ద స్కోప్ ఏం లేదు ఇవాళ ట్రేడ్ చేయడానికి. సో ఇది ఇవాళ చార్ట్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం.